కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత క్రమంగా మనము 7 అధ్యాయాలు ముగించుకున్నాం. ఇప్పుడు 8వ అధ్యాయాన్ని శుభారంభం చేసుకుందాము. ఈ అధ్యాయం పేరు అక్షర పరబ్రహ్మ యోగము. ఈ అధ్యాయానికి అనేక పేర్లు కూడా ఉన్నాయి. అక్షర బ్రహ్మ యోగమని, అభ్యాస యోగమని, ధారణా యోగమని, తారక బ్రహ్మ యోగమని, మంగళ మార్గ యోగమని, మహాపురుష యోగమని, బ్రహ్మాక్షర నిర్దేశ యోగమని అనేక పేర్లతో చెబుతారు. ముఖ్యంగా అక్షర పరబ్రహ్మ యోగము. యోగము అంటే ఉపాయం. దేనికి ఉపాయము అంటే అక్షరమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపాయము. అందుకని అక్షర పరబ్రహ్మ యోగము అంటే ఏది క్షరము కాదో, ఏది నశించదో అటువంటిది అక్షరము. అట్లాంటి పదార్థం ఏమున్నది అంటే ఒక పరబ్రహ్మ వస్తువు తప్ప మిగతా అన్నీ కూడా క్షరములే, నాశశీలములే. సంపూర్ణ పిండ బ్రహ్మాండాలు ప్రపంచమంతా ఏది ఉన్నదో మళ్ళీ దానికి కారణమైనటువంటి అజ్ఞానం మాయ కూడా అది జ్ఞానోత్తర కాలంలో అది కూడా క్షరమే, నశించిపోతుంది. మాయ కూడా లేకుండా పోతుంది. ఇక అవశిష్టంగా మిగిలేది కేవలం తదేకో వశిష్ట శివ కేవలో. కేవల మంగళ స్వరూపమైనటువంటి సత్తు చిత్తు ఆనంద రూపమైనటువంటి పరబ్రహ్మ వస్తువు ఒక్కటి మాత్రమే అవశిష్టమై ఉంటుంది. అదే అక్షరమైనటువంటి వస్తువు. కాబట్టి ఆ పరబ్రహ్మమే అక్షర వస్తువు. దాన్ని తెలుసుకోవడానికి సాధనమైంది ఈ అధ్యాయం. కాబట్టి అక్షర పరబ్రహ్మ యోగము అంటారు. మామూలుగా అక్షరం అంటే మన ఆల్ఫాబెట్ ఏమున్నాయి, ఆ మొదలుకొని క్ష వరకు ఇవి అక్షరాలు అంటారు. కానీ ముఖ్యంగా అక్షరం అంటే ఓం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరణమా మనుస్మరన్ అని భగవంతుడు కూడా ఇక్కడ చెప్తాడు. ఓం అనేది ఏకాక్షరం. తస్య వాచక ప్రణవ అని చెప్పిన ప్రకారంగా ఓం అంటే పరమాత్మ యొక్క వాచకం. ఏ విధంగా ఒక వ్యక్తికి దేవదత్తుడు అని పేరు పెట్టామను. దేవదత్త అంటే ఎవరు ఓ అంటారు? ఆ పేరు ఉన్నవాడే ఓ అని అంటాడు.
అంటే ఇప్పుడు ఆ వ్యక్తికి ఆ పేరు వాచకమైంది. వాచకం అంటే ఆ వ్యక్తిని స్మరించి చూపెడుతుంది. ఆ వ్యక్తి వాచ్యము అనబడతాడు, ఆ పేరు వాచకము అనబడుతుంది. అట్లా ఓం అనేది పరబ్రహ్మకు వాచకమైతే పరబ్రహ్మము వాచ్యము అనబడతాడు. ఈ విధంగా అక్షరం అంటే ఓం అని కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా పరబ్రహ్మ వస్తువు. అయితే పరమాత్మను తెలుసుకోవడము, ముక్తిని పొందడము మానవుని యొక్క జీవిత లక్ష్యము అనబడుతుంది. మేడలు కట్టడంతో, భూములు సంపాదించడంతో, డబ్బును ఆర్జించడంతో, బిడ్డలను కనడంతో మానవ జన్మానికి లక్ష్యము కాదు. మరేమిటి అని అంటే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకునేదే మన జీవిత లక్ష్యం. అయితే ఇంత దగ్గర మనకు ఎన్నో జన్మలు వచ్చినాయి. ఏ విధంగా పిల్లి తన కూనలను, తన బిడ్డలను కళ్ళు తెరిచేంత వరకు 7 ఇండ్లు దింపుతుందని అంటారు కదా, 7 గాజలు. అట్లా మాయ అనేటువంటి పిల్లి మనల్ని 83,99,999 యోనుల లోపల తింపి ఇప్పుడు ఈ మనుష్య యోని లోపలికి తీసుకొచ్చింది ఆ పిల్లి. ఎవరు? మాయ. కళ్ళు తెరిచేంత వరకు తింపుతుంది కదా. అయితే ఇప్పుడు మనుష్య జన్మలోకి వచ్చినాము. ఇప్పుడైనా మనం కళ్ళు తెరిస్తే ఇక అది తింపుడు ఆపుతుంది. మనుష్య జన్మలోకి వచ్చినాం. ఇప్పుడు కళ్ళు తెరవాలి. మనం కళ్ళు తెరిచేదానికి తింపుతూనే ఉంటుంది. మరి కళ్ళు తెరిస్తే ఇక తింపది. మరి ఇప్పుడు మనం కళ్ళు తెరవాలన్నా మూసుకొనే ఉండాలన్నా? కళ్ళు మూసుకొని ఉంటే మళ్ళీ తింపుతుంది. అది ఇంకా తింపుతూనే ఉంటుంది. కళ్ళు మూసుకోవడం తెరవడం అంటే ఏంది ఇక్కడ అంటే జ్ఞాననేత్రాన్ని తెరచడం, జ్ఞాననేత్రాన్ని తెరవడం అనేది ఇక్కడ కదా. అంటే జ్ఞాననేత్రాన్ని మనం ఎంతవరకు తెరవమో అంతవరకు ఈ మాయ అనేటువంటి ఈ పిల్లి మనల్ని తింపుతూనే ఉంటుంది. అందుకని ఈ జన్మను మనం వృధా చేయకుండా మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని ఆర్జించాలి. దానికోసమైతే మన జన్మ వచ్చింది కదా. అయితే ఈ జ్ఞానాన్ని పొందడానికి మనం సాధన ఏ విధంగా చేయాలి అని అంటే నిత్య నిరంతర ఆదరణీయంగా చేయాలి. దీర్ఘకాల నైరంతర్యేన సత్కార సేవతో దృఢభూమి అని మనకు పతంజలి భగవాన్ చెప్తాడు. దీర్ఘకాలము సాధన చేయాలి. మనం సాధన ఎంతవరకు చేయాలి? 6 నెలల, 3 నెలల, 4 నెలలు మనం ఒక పీరియడ్ పెట్టుకున్నాం కదా. ఎప్పటికి చేయాలా? మరి మేము పోతాం కదా. మరి మేము పోయిన తర్వాత మళ్ళీ ఎట్లా చేస్తారు నువ్వు సత్సంగం? సరే, ఏమంటాడు ఇక్కడ పతంజలి భగవాను? ప్రతి నిత్యము చేయాలి. ఒక్క రోజు కూడా తప్పకుండా. అది కూడా నిరంతరం, అంతరాయం లేకుండా, వ్యవధానం లేకుండా ఎల్లప్పుడూ ఆత్మచింతన చేస్తూ ఉండాలి, పరమాత్మ చింతన చేస్తూ ఉండాలి. అయితే నిత్యము చేయుట, నిరంతరం చేయుట కూడా ఏ విధంగా చేయాలి అని అంటే ఆదరపూర్వకంగా, సత్కారా సేవిత, ఆదరపూర్వకంగా చేయాలి. అంటే ఏదో స్వామీజీ చెప్పాడు ఇక కష్టమో నిష్ఠూరమో ఇక చేద్దాంలే అని ఒక కష్టంగా బాధతో చేయొద్దు, ప్రేమతో చేయాలి, ఆదరపూర్వకంగా చేయాలి, నేను తరించాలి అనేటువంటి ఉత్సాహంతో చేయాలి. కాబట్టి ఈ విధంగా మనం నిరంతరము భగవత్ చింతన, ఆత్మచింతన చేసినట్లయితే ఒకనాడు మనకు అంతఃకరణం శుద్ధిపడి ఆ జ్ఞానం కలిగేందుకు అవకాశము ఉందన్నమాట. అయితే అంతవరకు దగ్గర మనకు విశ్రాంతి అనేది ఉండకూడదు. ఒక నది దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఏమే నది కొంచెం ఆగు అంటే ఆగుతుందా? ఆగదు. నీ మాట వినదు. అది దానికి పరిగే పరుగు. అది మౌనంగానే మనకు సమాధానం చెప్తుంది. ఏమని? నా గమ్యస్థానము సముద్రం ఉన్నది, నేను అక్కడి నుంచే వచ్చాను, మళ్ళీ నా గమ్యస్థానం చేరేంత వరకు నాకు విశ్రాంతి లేదు, నేను ఎవరు ఆగను అని పరుగు తీస్తూ ఉంటుంది. తెలియలేదా? వినొస్తలేదేమో బహుశా అమ్మకు. ఈ అమ్మ నీకే అంటున్నాం, వినొస్తుందా? ఆ నది అంటుంది, మౌనంగానే సమాధానం చెప్తుంది మనకు. నేను పుట్టింది ఎక్కడ? సముద్రం నుంచి. ఎందుకంటే సూర్యకిరణాల చేత సముద్రం నీరు అది ఆవిరయ్యి మేఘాలుగా మారి వర్షించిన తర్వాత అది మళ్ళీ నదీ రూపాన్ని ధారణ చేసుకొని మళ్ళీ ఆ సముద్రం వైపుకే అది పరుగులు తీస్తుంది. మళ్ళీ సముద్రాన్ని చేరేంత వరకు దానికి విశ్రాంతి లేదు. సముద్రాన్ని చేరిందా అప్పుడు గంగా కాదు, యమున కాదు,
గోదావరి గోదావరి కాదు, కృష్ణ కృష్ణ కాదు, పెన్న కాదు. ఏమైంది? సముద్ర రూపం అయిపోయి. అట్లా మనము ఎక్కడి నుంచి వచ్చినాము? మన గమ్యస్థానం ఏది చెప్పండి? జిస్ ధాముసే నీచే గిరే ఉసు ధాముకు ఘిరిసే చెడు కదా. ఏ పరబ్రహ్మ తత్వం నుంచి నువ్వు వచ్చావో మళ్ళీ ఆ పరబ్రహ్మ తత్వానికే చేరుకో అని చెప్పి కదా. యతో వా ఇమాని భూతాని జాయంతే యన జాతాని జీవంతే యత్ ప్రయంత విశ్వంసంతే తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ అని అంటూ మనకు శృతులు చెప్తున్నాయి. ఈ సకల భూతాలన్నీ కూడా ఎక్కడి నుంచి ఉత్పన్నమైనాయి? జన్మాద్యస్య యతః బ్రహ్మసూత్రం చెప్తుంది కదా. ఈ సృష్టి యొక్క జన్మ స్థితి భంగము యతః అంటే ఎవరి నుండి అయితే కలుగుతున్నవో తద్బ్రహ్మ, అది బ్రహ్మ అని చెప్పింది. కాబట్టి సృష్టి స్థితి లయకారాలు ఎవరి ఎక్కడి నుంచి అయినా కలుగుతున్నాయి? ఇవన్నీ బ్రహ్మం నుంచే కలుగుతున్నాయి. అంటే మనందరికీ గమ్యస్థానం ఏది? పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం పొందేంత వరకు మనకు విశ్రాంతి ఉండకూడదు అని మనకు ఒక నది చెప్తుంది మనకు ఆ మౌన భాష లోపల కదా. తర్వాత మీరు కూడా అంటారు కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని మేము అడిగాము. మరి ఏమంటారు? మా ఇంటికాడి నుంచి వచ్చినాము, అంతే కదా. సీదా సమాధానం, మా ఇంటికాడి నుంచి వచ్చాము. మరి ఎక్కడికి పోతారు? మా ఇంటికి పోతాము, అంతే కదా. అట్లా మరి ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరమాత్మ నుంచి వచ్చాడు. అందుకని మళ్ళీ పరమాత్మనే చేరుకుంటేనే కానీ వానికి పరమ శాంతి. శాంతి లేదు, శాంతి లేదు, మాకు సమాధానం లేదు అని అంటారు. ఎందుకుంటుంది? పరమాత్మను మర్చిపోయిన తర్వాత ఎందుకుంటుంది శాంతి? ఉండదు. మళ్ళీ పరమాత్మను చేరితేనే శాంతి, అంతవరదాక అశాంతి. అంటే జన్మవరణ రూప సంసారం విక్షేపం, ఇదే తప్ప ఇంకోటి గత్యంతరం లేదు. అందువల్ల పరమాత్మను మరిచి జీవుడు జన్మవరణాలకు గురైనాడు. ఎట్లా మర్చిపోయాడు పరమాత్మను అనంటే ఈ దేహాదులే నేను అనుకున్నాడు కదా. తత్సృష్టో తదే వానుప్రావిశత్ అని మనకు శృతిమాత చెప్తోంది. ఈ శరీరాదులను సృష్టించి పరమాత్మనే స్వయంగా ఇందులో ప్రవేశించాడు కదా. భవనం నిర్మాణం చేసుకున్న తర్వాత భవనంలోకి ఎవరు ప్రవేశిస్తారు? యజమాని ప్రవేశిస్తాడా? ఇంకెవరికన్నా ఇస్తాడా? ఎవరు నిర్మాణం చేసిండో యజమాని అతడే అందులో ప్రవేశిస్తాడు. అట్లా భగవంతుడు ఈ జగత్తును నిర్మాణం చేశాడు, ఈ దేహాదిక ప్రపంచాన్ని. మరి ఇందులో ఎవరు ప్రవేశించారు? తత్సృష్ట్వా తదేవ అనుప్రవిశత్, అతడే ప్రవేశించాడు. మరి ఇందులో ప్రవేశించింది పరమాత్మ అని చెప్పినప్పుడు ఇప్పుడు ఇందులో ఉన్నది ఎవడు? పరమాత్మనేనా కాదా? ఈశ్వర సర్వభూతానాం హృదయేశార్జున తిష్టతి. ఈశ్వరుడు ఎక్కడో లేడు, ఏ క్షేత్రంలో లేడు, ఆ కొండ మీద లేడు, గుండెల్లో ఉన్నాడు. ఇక్కడే హృదయేశేషున తిష్టతి, హృదయ దేశంలోనే ఉన్నాడు. ఎవరు? ఆ పరమాత్మ. ఉండి ఏమైపోయిందనంటే ఈ దేహాదులతో సహవాసం ఉన్నందువలన ఏమైందంటే దేహాదులతో అభిమానం ఏర్పడింది. దీనికే తాదాత్మ్య అధ్యాస అంటారు. తాదాత్మ్యం అంటే అభేదం, అభేద అధ్యాస అయింది. ఇదే నేను, నేనే అది అనేటువంటి అభేద అధ్యాస అయింది. అధ్యాస అంటే ఏమిటి? అతస్మిన్ తద్బుద్ధి, అది కాని దాని యందు అది అనేది బుద్ధి. ఏ విధంగా వెండి కాని ఆలు చిప్పయందు వెండి అనేటువంటి భ్రాంతి కలుగుతుంది. ఒక్కొక్కరికి అట్లా వెండి సంస్కారం ఉన్న వాళ్ళకు మిట్ట మధ్యాహ్నం పూట సముద్రం తీరం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఆలు చిప్ప పడి ఉంది వెళ్ళకింతలా. ఆ సూర్యకిరణాలు దాని మీద పడి ఆ చక్ 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 ఇట్లా మెరుస్తుంది వెండి వలె. ఎందుకంటే వెండి సాదృశ్యం ఉన్నది ఆ ఆలు చిప్ప లోని భాగం. పై భాగము నల్లగా ఉంటుంది, లోని భాగము మెరుస్తుంది వెండి వలె. సాదృశ్యం ఉన్నది వెండికి దానికి. ఆ సాదృశ్య దోషం చేత ఆ సూర్యకిరణాలు దాని మీద పడేసరికి అది ఇట్లా చక్ చక్ మెరిసేసరికి అట్లా పోయేవానికి భ్రాంతి అయింది. ఓ ఇక్కడ ఎంత వెండి ముద్ద ఉన్నది, తీసుకెళ్తే మావిడకు కాళ్ళకాడాలు అయితే అనుకున్నాడు. లోభం, ప్రమాద దోషం, లోభం ఏర్పడింది. ఆ లోభం చేత తీరా దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి చేతిలో తీసుకుంటే చేతికి ఏమొచ్చింది? చిప్ప కదా. ఏం చిప్ప? ఆలు చిప్ప వచ్చింది కదా. అట్లా అందుకని ఏ విధంగా వెండి కాని ఆలు చిప్ప యందు ముత్యపు చిప్ప అంటారు, లేదా శుక్తి అంటారు సంస్కృతంలో. ఆ శుక్తి యందు రజత బుద్ధి అంటే వెండి బుద్ధి కలిగింది. ఇది అధ్యాస. వెండి కాని ఆలు చిప్ప యందు వెండి అనే భ్రాంతి కలిగింది. అది అధ్యాస, భ్రాంతి, భ్రమ అంటారు. అట్లా ఈ శరీరము ఆత్మ కాదు, ఇది అనాత్మ. ఇది జడమున్నది, దృశ్యమున్నది, నశ్వరమున్నది. అయినా కానీ ఇదే ఆత్మ అని భ్రాంతి అయింది. దీని సహవాసంలో ఇలా ఉన్నందుకు సహవాస బలం చేత ఇదే ఆత్మ అని భ్రమ అయింది. ఈ భ్రమ చేత తనను తాను మర్చిపోయి ఏమనుకుంటున్నాడు? నేను జీవుణ్ణి,
నేను కర్తను, నేను భోక్తను, నేను సుఖిని, నేను దుఃఖిని, నేను దేవదత్తుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను గృహస్థుణ్ణి అని ఈ విధంగా భ్రమలో పడ్డాడు కదా. ఈ విధంగా భ్రమ చెంది ఇక జన్మ మరణ రూప సంసారంలో కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఈ సంసారం నుంచి తరించాలి అని అంటే మళ్ళీ మన స్వరూపాన్ని గుర్తు చేసుకోవాలి. నేను ఎవరిని? అరే, ఈ అనాత్మైనటువంటి దేహాదులు నాకు దృశ్యములు ఉన్నాయి, నేను వాటికి ద్రష్టనున్నాను, అవి నాకంటే వేరున్నాయి. మరి నాకంటే వేరున్నటువంటి వస్తువును నేను అనుకోవడము ఇది భ్రమ కాదా, భ్రాంతి కాదా అని వివేకాన్ని జాగృతి చేసుకొని మళ్ళీ మన స్వరూపాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే మళ్ళీ మనము పరమాత్ముడిగానే ఉండిపోతాము. తెలిసిందా? బ్రహ్మవేద బ్రహ్మయో భవతి. బ్రహ్మను తెలుసుకున్నటువంటి వాడు ఏమవుతాడు? బ్రహ్మమే అయిపోతాడు కదా. కుండను తెలుసుకున్నవాడు ఏమైపోతాడు? కుండను తెలుసుకున్నవాడు ఏమైపోతాడు? కుండ అయిపోతాడు. నిజమేనా? ఇది కుండ అని తెలుసుకున్న తర్వాత నువ్వు కుండగా అయిపోతావేమి? నువ్వుగానే ఉంటావు, కుండవు కావు. కానీ బ్రహ్మను తెలుసుకున్నవాడు అట్లా కాదు, బ్రహ్మమే అయిపోతాడు. ఎందుకు? వాడు స్వయంగా బ్రహ్మమే ఉన్నాడు కాబట్టి వీడు బ్రహ్మం కూడా కాలే. ఇప్పుడు వాడు పూర్వం కూడా బ్రహ్మమే ఉన్నాడు, కానీ జీవుని భ్రాంతి అయింది అంతే. ఎన్నోసార్లు మీకు చెప్పాను కదా కర్ణుని యొక్క దృష్టాంతం. కర్ణుడు ఎవరి కుమారుడు? కుంతీదేవి యొక్క కుమారుడు. అతడు రాధాపుత్రుణ్ణి అని అనుకున్నాడు. రాధాపుత్రుణ్ణి అని అనుకున్నంత మాత్రం చేత రాధాపుత్రుడు అయిందా? కుంతిపుత్రుడిగానే ఉన్నాడా? కుంతిపుత్రుడిగానే ఉన్నాడు, కానీ నేను కుంతిపుత్రుని అనే జ్ఞానం లేదు. మళ్ళీ తర్వాత తెలిసింది నేను రాధాపుత్రుణ్ణి కాదు, మరేమనగా కుంతిపుత్రుడనే అని తెలిసిన తర్వాత ఇప్పుడు కుంతిపుత్రుడు అయిందా? పూర్వమే కుంతిపుత్రుడు ఉన్నాడు. కేవలం ఇంత దగ్గర అజ్ఞానం ఉండే, ఇప్పుడు అజ్ఞానం పోయి నేను కుంతిపుత్రుని అనేది జ్ఞానం కలిగింది అంతే. భావన మారిందే కానీ వ్యక్తి మారలే. వ్యక్తి ఎట్లా ఉన్నాడో అట్లే ఉన్నాడు. పూర్వం ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు అట్లే ఉన్నాడు. భావన మారింది అంతే. అట్లా మనం జీవభావాన్ని పొందినాం అంతేగాని జీవులం కాలే మనం ఎప్పుడు కూడా. ఎట్లా కర్ణుడు కర్ణుడుగానే ఉన్నాడు, అతడు రాధాపుత్రుడు కాలేదు. అట్లా మనము జీవభావాన్ని పొందినామే కానీ జీవులం కాలే. నేను జీవుణ్ణి అని అనుకునేటప్పుడు కూడా, నేను బద్ధుణ్ణి అని అనుకునేటప్పుడు కూడా అతడు ముక్తుడే ఉన్నాడు, అతడు బ్రహ్మమే ఉన్నాడు. బంధ కాళేపి బంధ అభావ. నేను బద్ధుణ్ణి అని అనుకున్నప్పుడు కూడా అతడు బద్ధుడే ఉన్నాడు. ఏది? ముక్తుడే ఉన్నాడు. బద్ధుణ్ణి అని అనుకునేటప్పుడు కూడా అతడు ముక్తుడే ఉన్నాడు. అయితే జ్ఞానం కలిగిన తర్వాత అనుకుంటాడు నేను ముక్తుడిని అయిందా? ఇప్పుడు ముక్తుడు అతడు. పూర్వమే ముక్త స్వరూపుడు ఉన్నాడు. అట్లా ఇక్కడ కేవలం మన భావనను మార్చుకునేదే పని అంతే, ఏం లేదు ఇక్కడ. ఆ విషయాన్ని మనకు సూచనప్రాయంగా పూర్వాధ్యాయంలో 2 శ్లోకాల్లో చెప్పినాడు మనకు భగవంతుడు. అంటే ఈ 8వ అధ్యాయంలో సంపూర్ణంగా వ్యాఖ్యానం చేయదలుచుకున్నటువంటి విషయాన్ని అంతటినీ సంక్షేపంగా సూచనప్రాయంగా 2 శ్లోకాల్లో 7వ అధ్యాయం చివరిలోనే చెప్పినాడు. మనం పొద్దున చదువుకున్నాం కదా. జరామరణ మోక్షాయ మామాశ్రిత యతంతియే తే బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మం కర్మచాఖిలం సాధిభూతాది దైవం మాం సాధి యజ్ఞంచ ఏ విదు ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః అని ఈ 2 శ్లోకాల్లోనే భూమిక చేసినాడు 8వ అధ్యాయానికి. ఎవరైతే ఈ జన్మము మరణము అనేటువంటి ఈ చక్రం నుంచి ముక్తుడను కావాలి అనేటువంటి ఇచ్చ కలిగినటువంటి వాడు మాం ఆశ్రిత్య యతంతి, నన్ను ఆశ్రయించి అతడు ప్రయత్నం చేస్తాడు, సాధన చేస్తాడు, నా యొక్క చింతన, నా యొక్క భజన చేస్తాడు. చేస్తే ఏమవుతుంది అతనికి అంటే బ్రహ్మ అంటే ఎవరు తెలుస్తుంది, మరియు అధ్యాత్మం అంటే ఏమిటి తెలుస్తుంది, కర్మ అంటే ఏమిటి తెలుస్తుంది, మరి అధిభూతం అనగా ఏమి, అధిదైవం అనగా ఏమి, అధియజ్ఞం అంటే ఏమిటి, మరియు ప్రయాణ కాలంలో అతను ఎవరిని తెలుసుకుంటే ముక్తుడవుతాడు అది కూడా తెలుసుకుంటాడు అని సూచనప్రాయంగా 7 ప్రశ్నలు ఇప్పుడు చేయబోతాడు అర్జునుడు. ఆ 7టిని సూచనప్రాయంగా ఇక్కడనే సూచించున్నాడు 7వ అధ్యాయంలో. ఇప్పుడు ఆ 7 ప్రశ్నలు అర్జునుడు చేస్తాడు. హే కృష్ణ, నువ్వు బ్రహ్మం అంటే తెలుసుకుంటాడు, అధిదైవము అధియజ్ఞము ఇవన్నీ తెలుసుకుంటాడు అన్నారు కదా, అది కొంచెం విస్తారం చేసి చెప్పండి అని అర్జునుడు ప్రశ్న చేస్తాడు. అదన్నమాట. దాంతో 8వ అధ్యాయం ప్రారంభమవుతుంది. శ్లోకాలు చదవండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ అష్టమోऽధ్యాయః. అక్షర పరబ్రహ్మయోగః.
అర్జున ఉవాచ కిం తత్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఈ విధంగా 2 శ్లోకాల్లో 7 ప్రశ్నలు చేశాడు. కొందరు 8 ప్రశ్నలను కూడా పదచ్ఛేదం చేసి చెప్తారు. ముఖ్యంగా చాలామంది మహాత్ములు 7 ప్రశ్నలు చేశాడని చెప్పారు. చూడు, కిం తద్ బ్రహ్మ, ఆ బ్రహ్మ అంటే ఎవరు? ఇదొక ప్రశ్న. కిం అధ్యాత్మం, అధ్యాత్మం అనగా ఏమిటి? ఇది 2వది. కిం కర్మ, కర్మ అనగా ఏమి? ఇది 3వది. అధిభూతంచ కిం ప్రోక్తం, అధిభూతం అనగా దేనికంటారు? మరియు అధిదైవం కిముచ్యతే, అధిదైవం దేనికంటారు? ఇందులో 5 ప్రశ్నలు వచ్చాయి. ఇక అధియజ్ఞ కథం కోత్ర, అధియజ్ఞము అనేది ఏ విధంగా ఉంటుంది అని ఇదొక ప్రశ్న. మరియు ప్రయాణకాలేచ జ్ఞేయ నియతాత్మభిః కథం అసి, అంటే నియతాత్మలు అంటే అంతఃకరణాన్ని నియమించుకొని ఇంద్రియాలను మనస్సును బుద్ధిని తన అదుపులో ఉంచుకొని ఎవరైతే సాధన చేస్తారో వారికి నువ్వు ఏ విధంగా తెలియబడతావు? కథం జ్ఞేయ, జ్ఞేయ అంటే తెలియదగినది, తెలియబడేది. కథం ఏ విధంగా అంటే నువ్వు ఏ విధంగా తెలియబడతావు అని ఇట్లా 7 ప్రశ్నలు అర్జునుడు చేశాడు. ఇక్కడ కిం తత్ బ్రహ్మ అన్నాడు. ఇక్కడ బ్రహ్మకు తత్ శబ్ద ప్రయోగం చేసినాడు. తత్ అనేది సంస్కృతంలో సర్వనామ శబ్దం అనబడుతుంది. సర్వ, విశ్వ, తత్, యత్, ఏతత్ ఇవన్నీ కూడా సర్వనామ శబ్దాలు. అయితే తత్ అంటే సర్వనామ శబ్దం. సర్వం అనంటే బ్రహ్మ. మనకు ఇదే గీతా భాష్యంలో 2వ అధ్యాయము 16వ శ్లోకంలో నాసతో విద్యతే భావ అనే శ్లోకానికి భగవంతుడు ఎవరు శంకరాచార్యులు భాష్యం రాస్తూ చెప్పినాడనమాట. తదితి సర్వనామ సర్వంచ బ్రహ్మ బ్రహ్మణః యాతాత్మం తద్ యస్య అస్తి సహ తత్వజ్ఞః తత్వవిదః అని ఆయన చెప్పినాడు. తత్వదర్శినః అన్నాడు అక్కడ. అటువంటి వాడే తత్వదర్శి అన్నాడు. తత్ అంటే బ్రహ్మ, అంటే బ్రహ్మం యొక్క యథార్థ స్వరూపం, అది బ్రహ్మం. అయితే బ్రహ్మ శబ్దానికి వాచ్యార్థం ఉన్నది, లక్ష్యార్థం కూడా ఉంది. వాచ్యార్థం అంటే పైగా శబ్దోచ్చారణ చేయగానే వెంటనే తెలిసేటువంటి అర్థం, ఇది వాచ్యార్థం అంటారు. ఇంకా దానికి కొన్ని నిగూఢమైనటువంటి అర్థం కూడా ఉంటుంది, అది లక్ష్యార్థం అంటారు. ఏ విధంగా ఎవరైనా ఒక తండ్రి తన కొడుకు శత్రువుల ఇళ్లకు వెళ్ళి భోజనం చేసి వస్తున్నాడు. అప్పుడు తండ్రికి చింత, శత్రువుల ఇళ్లలో భోజనం చేసి వస్తే వారు మొదలే శత్రువులు కదా, వారు ఏ కోశాన్నైనా వాళ్ళు విషమిచ్చి చంపేటువంటి ప్రసక్తి ఏర్పడుతుంది, శత్రువులు కాబట్టి. ఎన్నోసార్లు చెప్పాడు, నాన్న అటువంటి వారి ఇళ్లలో పోవద్దురా, వారి శత్రువులు ఉన్నారు, మనకు పగవారు ఉన్నారు అని చెప్తే వారిని వినడంలే, అలాగే పోతున్నాడు. అప్పుడు తండ్రి అన్నాడు, ఒరే ఇంత విషం తిని చావరా అన్నాడు. ఇంత విషం తిని చావరా అన్నాడు. ఇప్పుడు విషం అంటే ప్రాణాన్ని తీసేది విషం, తెలుసు కదా. అది ఏదన్నా ఉండుగాక, పేర్లు చెప్తే మళ్ళీ మీరు సంపాదించుకుంటారు, వద్దు. విషం కదా, అంత పని ఏం చేయరు, కానీ విషం ప్రాణానికి తీస్తుంది కదా. మరి విషం తినడానికి కూడా వస్తుంది, తిని చచ్చేటోళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు కదా, తినడానికి కూడా వస్తుంది. అయితే విషము తిను అనే శబ్ద ప్రయోగంలో వాచ్యార్థం, దాని పై అర్థం ఏంది, శబ్దం యొక్క అర్థము విషం తిను అని చెప్పినట్లయింది. కానీ తాత్పర్యం తండ్రికి అక్కడ లేదు. విషము తిను అని తాత్పర్యం తండ్రికి ఉంటుంది. ఏ తండ్రికి అయినా కానీ నా కొడుకు చనిపోవాలని ఉంటుందా? ఎవరికీ ఉండదు. కానీ అంటున్నాడు అట్లా. మరి ఈ పై అర్థము విషము తిను అని అర్థం, కానీ తాత్పర్యం ఏంది, శత్రువుల ఇళ్లలో భోజనం చేయకు అని తాత్పర్యం ఉంది. శబ్దం ఒకటి ఉంది, తాత్పర్యం వేరే ఉంది. శత్రువుల ఇళ్లలో భోజనం చేయకూడదు అని తాత్పర్యం ఉంది. ఈ శబ్దార్థమేమో విషం తిను అని ఉన్నది. ఇప్పుడు 2 అర్థాలు ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ శబ్దం చేత ఉచ్చారణ చేయగానే ఏ అర్థమైతే మనకు బోధ అవుతుందో ఇది వాచ్యార్థం అంటారు.
ఆ గూఢార్థం తాత్పర్యం ఏదైతే ఉందో అది లక్ష్యార్థం అంటారు. అట్లా ఇక్కడ బ్రహ్మశబ్దానికి కూడా వాచ్యార్థం ఉంది, లక్ష్యార్థం. బ్రహ్మశబ్దానికి వాచ్యార్థాలు అనేకం ఉన్నాయి. బ్రహ్మ అంటే బ్రాహ్మణుడిని కూడా బ్రహ్మ అంటారు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కూడా బ్రహ్మ అంటారు. మరి వేదములకు కూడా బ్రహ్మ అంటారు. యజ్ఞానికి కూడా బ్రహ్మ అంటారు. మరి మాయకు కూడా బ్రహ్మ అంటారు. జీవునికి కూడా బ్రహ్మ అంటారు. ఇట్లా బ్రహ్మశబ్దానికి వాచ్యార్థాలు అనేకం ఉన్నాయి. లక్ష్యార్థం ఏదైతే ఉందో అది శుద్ధ చైతన్యము, నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మ చైతన్యం, అది లక్ష్యార్థం కదా. అందుకని ఇక్కడ మనకు లక్ష్యార్థం ముఖ్యం ఉంది, వాచ్యార్థం ముఖ్యం కాదు. అందుకని ఇక్కడ అడుగుతున్నాడు బ్రహ్మ అంటే ఎవరు. ఇప్పుడు ఇన్ని అర్థాలు ఉన్నాయి బ్రహ్మ శబ్దానికి, నువ్వు బ్రహ్మ అని అన్నావు, బ్రహ్మ అంటే ఎవరు అని అర్జునుని యొక్క శంక. తర్వాత కిం అధ్యాత్మం అన్నాడు కదా, కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం అన్నాడు కదా. అధ్యాత్మం అంటే ఆత్మానం అధికృత్య వర్తతే ఇది అధ్యాత్మం కదా. ఇక్కడ అధ్యాత్మం అంటే శరీరం కదా. ఈ శరీరాన్ని అధికరించుకొని ఉన్నటువంటిది ఏదో అది అధ్యాత్మం అంటారు. అది శరీరాన్ని అధికరించుకొని శరీరంలో ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉన్నది, బుద్ధి ఉన్నది, ప్రాణం ఉన్నది, మరి చైతన్యం కూడా ఇక్కడ ఉంది. మరి అధ్యాత్మం అంటే ఏది? మీరు ఏ వివక్షలో చెప్తున్నారు? చైతన్యం వివక్షలో చెప్తున్నారా, లేదా మనసు బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి, మరి వాటి వివక్షలో మీరు చెప్తున్నారా అధ్యాత్మం అంటే ఏమిటి అని అర్జునుని యొక్క శంక. తర్వాత ఇంకేమన్నాడు, అది దైవం. కిం కర్మ అన్నాడు. మళ్ళా కర్మ అంటే వైదిక కర్మలు ఉన్నాయి, స్మార్త కర్మలు ఉన్నాయి, మనం నిత్యం రోజు చేసుకునేటువంటి వ్యవహారిక కర్మలు ఉన్నాయి కదా. మరి సంచిత కర్మలని, ప్రారబ్ధ కర్మ అని, మరి క్రియమాణ కర్మలని ఇట్లా ఉన్నాయి. మరి విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు ఉన్నాయి. ఆ విహిత కర్మల్లో కూడా నిత్య కర్మలు, మరి నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, ఇట్లా అనేకమైన కర్మలు ఉన్నాయి. మరి ఏ కర్మను గురించి నువ్వు చెప్తున్నావు ఇవన్నిట్లో అని ఇది సంశయం. తర్వాత అధిభూతం కదా. అధిభూతం అని అంటే పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాల శరీరం కూడా ఉన్నది. మరి ఈ దృశ్యమానమైనటువంటి దేహాదిక ప్రపంచానికి మీరు అధిభూతం అంటున్నారా, లేక కేవల తన్మాత్రలు కూడా పంచభూతాలు అంటారు. పంచీకరణం కానటువంటి భూతాలు వాటికి కూడా పంచభూతాలు అంటారు. పంచీకరణం అయిన తర్వాత స్థూల భూతాలకు కూడా పంచభూతాలు అంటారు. మరి ప్రాణులకు కూడా భూతాలు అంటారు కదా. భూతకోట్లు అని అంటారు ఒక్కోసారి. అంటే ప్రాణి సముదాయానికి కూడా భూతాలు అంటారు. మరి ఏ భూతం గురించి మాట్లాడుతున్నావు? దయ్యమా భూతమా? దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు. ఇదొక ప్రశ్న అయిందా. తర్వాత అధియజ్ఞం అంటాడు కదా. అధియజ్ఞం అంటే అతడెవరు అంటే కర్మలకు ఫలదాత అయినటువంటి వాడు అధియజ్ఞం అంటావా, ఫలభోక్త అంటావా అని ఈ విధంగా ప్రశ్న. ఈ ప్రకారంగా చివరి ప్రశ్న ఏమిటంటే ప్రయాణకాలే చకతం జ్ఞేయోసి నేత. ఇది చాలా ఇంపార్టెంట్, వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే జ్ఞేయమైనటువంటి వస్తువు, తెలుసుకోదగినటువంటి వస్తువు ఏది అంటే కేవలం పరబ్రహ్మ వస్తువే. ఇంకా ఏది తెలుసుకున్నా కానీ మనకు మోక్షం కలగదు. ప్రపంచంలో ఎన్నో జ్ఞేయ వస్తువులు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. ఏది తెలుసుకున్నా కానీ మనకు మోక్షం కలగదు. ఏక జ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఒక్కదాన్ని తెలుసుకున్నట్లయితే సర్వం తెలిసిపోతుంది. ఆ ఒకటి ఎవరు అంటే పరమాత్మ, అంతే. అది ముఖ్యమైనటువంటి ప్రశ్న అన్నమాట, అది తెలుసుకోవాలి. ఈ విధంగా భగవంతునికి పురుషోత్తమ అని ఒక విశేషణం చెప్పినాడు సంబోధన. మరొకటి మధుసూదన అని సంబోధన ఒకటి చెప్పినాడు. పురుషోత్తమ అంటే పురుషాణం ఉత్తమ పురుషోత్తమ, పురుషుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు పురుషోత్తముడు. పురుషులు అని అంటే ఏమనుకుంటారు మీరు? మీసాలు గడ్డాలు ఉన్న వాళ్ళకు మీ పురుషులు అంటారు, అంతే కదా కదా. పురములో ఉన్నవాడు పురుషుడు. పురి శేతే ఇది పురుష. ఈ పురములో శయనించేవాడికి పురుషుడు అనాలే. పురం అంటే గోపాలపురం, రాంపురం, ఇట్లా ఉంటాయి కదా ఊర్ల పేర్లు కదా. పురం అంటే ఇక్కడ శరీరం. దీనికి పురం అని ఎందుకన్నారు? పురహ అగ్రే గచ్చతి ఇది పురహ. ఇది ఎప్పుడు కూడా లయోన్ముఖం అవుతూ ఉంటుంది, ఎప్పటికి పోతూనే ఉంటుంది, నిలబడేది, ఇది పోతూనే ఉంటుంది ఎప్పటికీ. మీకు తెలుస్తలేదు కానీ చిన్న శిశువుగా ఉన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఇంతవరకు దగ్గర అది పరుగులు తీస్తూ వచ్చింది. ఇంత దగ్గర వచ్చిందనే ఇప్పుడు ఈ గతి వచ్చింది, మనకు మోకాలు పట్టుకొని లేసే గతి వచ్చింది అంతనే లేదా? మరి అది కనుక పరిగెత్తకపోతే మనం ఈ స్థితికి ఎందుకు వస్తుంటామే? అందుకని ఇది ఎప్పటికీ మరణోన్ముఖము
వెళుతూనే ఉంటుంది, ఒక్క క్షణం కూడా ఆగదు. మహావేగంగా పరిగెత్తుతుంది, మనకు తెలియదు. వేగంగా దేనిలో పరిభ్రమణం ఉంటుందో, చలనం ఉంటుందో అది తిరిగినట్టు అనిపించదు మనకు. చాలా వేగంగా పోతుంది అనుకో, అది తిరిగినట్టు అనిపించదు. ఏ విధంగా అలాత చక్రం, మరి పొయ్యిలో కొర్రాసు ఏమంటారు, పొయ్యిలో కొర్రాసే అంటారా, ఆ చివరిలో అగ్ని ఉంటుంది, మిగతా కట్టే పొయ్యిలో కొరకాసు. ఏదో మీ భాషలో తెలుసుకోండి కదా. దాన్ని మీరు ఒక చివరన పట్టుకొని మీరు స్పీడ్గా తింపండి, గిరిగిరి గిరిగిరి గిరి తింపండి. మీకు ఎట్లా కనపడుతుంది? అది అగ్ని రౌండ్గా ఉన్నట్టు కనపడుతుంది. అగ్ని కనపడితే రౌండ్గా అగ్ని ఉంటుందా ఎక్కడన్నా? ఉండదు. అది ఒక దగ్గరనే ఉన్నది ఆ కొరకాసుకు చివరిలో, కానీ రౌండ్గా ఉందా? కానీ స్పీడ్గా తిప్పినప్పుడు మనకు కనపడతలేదు, రౌండ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, తెలియదు మనకు కదా. చిన్నపిల్లవాళ్ళు బొంగరాలు ఆడతారు, బొంగరాలు. ఆ బొంగరాన్ని అది వేసినప్పుడు అది స్పీడ్గా తిరిగినప్పుడు అలాగే ఇట్లా నిటారుగా నిలబడ్డట్టే అనిపిస్తుంది, తిరిగినట్టు అనిపించదు. ఇక్కడ స్పీడ్ ఎక్కువ ఉంది, దానికి తిరిగినట్టు అనిపించదు. అట్లా ఈ శరీరం కూడా చాలా వేగంగా, అతి వేగంగా పోతుంది, మనకు తెలియదు. మరణోన్ముఖం వైపు పోతుంది. అందుకని పురే అగ్రే గచ్చతి ఇది పురహ, ఇది క్షణక్షణం ముందుకు వెళ్ళిపోతుంది మరణం వైపు. అందుకని దీనికి పురం అన్నారు. ఆ పురి శయ్యతే ఇది పురుషః. ఆ పురంలో ఉండేవాడు ఎవడు? చైతన్యం, ఆత్మ. వాడు పురుషుడు. వాడు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ పురంలో ఉండేవాడు పురుషుడు. అయితే స్త్రీ పురుష భేదం ఏదన్నా ఉన్నప్పటికీ కూడా అతడు మాత్రం మారడు, ఒకే తీరుగా ఉంటాడు. నైవ స్త్రీ నపుమానేష నైవ ఛాయం నపుంసకః యత్ శరీరమాదత్తే తేన తేన సయుజ్యతే అని అంటూ మనకు శ్వేతశ్వేతర ఉపనిషత్తు చెప్తుంది. ఆ చైతన్యము స్త్రీ శరీరాన్ని ధారణ చేసుకుంటే స్త్రీ అనబడుతుంది, పురుష శరీరాన్ని ధారణ చేసుకుంటే పురుషుడు అనబడతాడు, దేవతా శరీరాన్ని ధారణ చేసుకుంటే దేవుడు అనబడతాడు, రాక్షస శరీరాన్ని ధారణ చేసుకుంటే రాక్షసుడు అనబడతాడు, పశు పక్షి క్రిమి కీటక ఏ శరీరాన్ని ధారణ చేసుకుంటే ఆ విధంగా వ్యవహరింపబడుతున్నాడే కానీ చైతన్యంలో మార్పు లేదు. చైతన్యం అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, ఏది కాదు చైతన్యం. నైవ స్త్రీ నపుమానేష నైవ ఛాయం నపుంసకః. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. దానికి అవన్నీ లింగభేదం లేదు. శరీరాల్లో ఉన్నది లింగభేదం, స్త్రీ శరీరము పురుష శరీరము అని లింగభేదం శరీరాల్లో ఉంది, ఆత్మకు లేదు. అయితే అది ఏ శరీరమైనా ఉండుగాక ఆ శరీరంలో ఉండేటువంటి వానికి పురుషుడు అంటారు. ఇలా స్త్రీ శరీరం ఉండని, పురుష శరీరం ఉండని, నపుంసకుడు అని, పశుపక్షాదులు ఏవైనా ఉండుగాక శరీరంలో ఉండేవానికి పురుషుడు అంటాడు. ఎవరు? ఆత్మ. అదన్నమాట. అయితే ఈ ఆత్మలు జీవాత్మలు, పరమాత్మ రెండు రకాలు ఉన్నది కదా. శుద్ధ చైతన్యం పరమాత్మ అయితే ఈ శరీరంతో తాదాత్మ అభిమానాన్ని పొందినటువంటి వాడు జీవాత్మ. జీవుని అని అనుకున్నాడు వీడు, జీవుడు కాలే అనుకున్నాడు వీడు. అందుకని ఇక్కడ ఈ పురుషుడు అంటే ఎవరు అంటే కేవలం చైతన్యం అంతే. ఆ చైతన్యానికే పురుషుడు అంటారు. అయితే ఈ అన్ని శరీరాలు ఏవైతే ఉన్నాయో మనం జీవులు అని అనుకుంటున్నామే, ఈ అన్ని శరీరాలు ఉన్నటువంటి ఆత్మల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు పురుషోత్తముడు. అంటే ఎవరు అంటే పరమాత్మ కదా. ఈ జీవాత్మల్లో ఉన్నదంతా ఎవరు అని అంటే కేవలం శుద్ధ చైతన్యం. ఆ శుద్ధ చైతన్యమే నీవు అని చెప్పేది ఉన్నది ఇక్కడ. ఏ పురుషోత్తమా అని చెప్పినాడు. మరి ఇంకొక సంబోధన ఉంది, ఏమిటి అంటే మధుసూదన అనేది. మధుసూదన, సూదన అంటే నాశనం చేసేటువంటి వాడు. ఎవరిని నాశనం చేశాడు? మధు కైటబులైనటువంటి రాక్షసులను నాశనం చేసినందువలన మధుసూదనుడు అనబడ్డాడు. ఎవరు? విష్ణు యొక్క అవతారమే కృష్ణుడు. కృష్ణునికి విష్ణువుకు తేడా లేదు, ఆయన అవతారమే ఇతడు. కాబట్టి మధు అనే రాక్షసుని చంపినావు కాబట్టి మధుసూదన అన్నాడు. ఇంకొకటి అర్థం ఏమిటనంటే ఆధ్యాత్మిక అర్థము, మధు అంటే తేనె. మధు అంటే తేనె. తేనె ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుంది, అంతే కదా. మరి జీవునికి అత్యంత తీయనైనది ఏది? జీవునికి అత్యంత ప్రియమైనది, అత్యంత తీయనైనది ఏది అని అంటే అహంకారం. అహంకారం అహంకారం చాలా ప్రియమైనటువంటిది జీవునికి కదా. వానికి ధనం నష్టం అయిపోయినా కానీ పెద్ద బాధ అనిపించదు కదా. కొడుకులు మరణించినా బాధ అనిపించదు అంతగా, ఎవరు పోయినా బాధ అనిపించేది, బంధువులు దూరమైనా బాధ అనిపించేది. కానీ అహంకారానికి దెబ్బ వచ్చిందనుకో వానికి సచ్చినంత సావు అవుతుంది. నిజమా లేదా?
అహంకారానికి దెబ్బ వచ్చిందనుకో అప్పుడు వానికి సచ్చినంత సావు అవుతుంది. ఎందుకు? అది అత్యంత ప్రియం ఉన్నది. ఆ అహంకారాన్ని నాశనం చేసేవాడు కాబట్టి మధుసూదనుడు. అహంకారమే ఇక్కడ మధు జీవునికి కదా, అత్యంత ప్రియమైంది, అత్యంత తీయనైంది అహంకారం, అభిమానం కదా, దాన్ని నాశనం చేస్తాడు కాబట్టి మధుసూదనుడు అని ఇది ఆధ్యాత్మిక అర్థం. అభిమానం సురాపానం గౌరవం రౌరవం తథా ప్రతిష్ట సూకరీ విష్ట తస్మాదే తత్రయం త్యజేత్ అని మనకు శాస్త్రం చెప్తుంది. ఈ అభిమానం ఎటువంటిదంటే సురాపానం లాంటిది. కళ్ళు తాటికల్లు ఈత కళ్ళు ఉంటుంది కదా, అది తాగితే ఏమవుతుంది? తాగినట్టే ఉన్నారు మీరు కదా, అందుకే చెప్పగలుగుతున్నారు మీరు కదా. సరే మీరేం తాగలేదు కానీ అట్లా ఎవరన్నా అనంగా వింటారు కదా. అది అట్లా ఈ అభిమానం, ఈ అహంకారము ఎట్లా ఉంటుందంటే సరాయి లాంటిది. కళ్ళు తాగినోడు ఎట్లా ఉంటాడో అట్లా మత్తులో ఉంటాడన్నమాట అహంకారం ఉన్నోడు. అహంకారానికి దెబ్బ వచ్చిందనంటే ఇక వాడు శుద్ధిలో ఉండడు, కోపానికి వస్తాడు. నన్ను ఇట్లా అంటావా, అట్లా అంటావా, అది చేస్తావా, ఇది చేస్తావా అని వాడు కోపానికి వస్తాడు. అహంకారానికి దెబ్బ వస్తుంది కదా. అది సురాపానం లాంటిది అన్నమాట అహంకారం, అభిమానం. ఇక గౌరవం రౌరవం తథా, ఎక్కువగా మంది చాలా గౌరవించారనుకో, ఎవరైనా మహాత్ములకి అనుకో, ఎవరికైనా అనుకో, చాలా గౌరవించారనుకో, ఆ గౌరవం నరకంతో సమానం. రౌరవం అనే నరకంతో సమానం. నాకు అందరూ పూలహారలు వేస్తున్నారు, మంచి వస్త్రాలు కప్పుతున్నారు, హారతి ఇస్తున్నారు అని అంటే వాడు నరకంలో పడ్డట్టే. ఎందుకంటే దాంతో అభిమానం వస్తుంది వీనికి. ఆ అభిమానంతో వాడు నరకంలో పోతాడు. చూసారా? అందుకని అధికంగా గౌరవించుకోవద్దు, పాద పూజలు కూడా చేసుకుంటే అభిమానం వస్తుంది. నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు, 1000 మంది శిష్యులు ఉన్నారు, నాకు ఎక్కడ పోయినా కానీ నాకు ఇట్లా విమానాల మీద తీసుకుపోతారు నాకు అని అనుకున్నాడు అనుకో, వీడిని విమానం మీదనే పంపిస్తున్నారు మీదికి. ఎక్కడికి? నరకానికి. ఎందుకు? అభిమానం వస్తుంది వీళ్ళకి. అభిమానం అది అహంకారమే అజ్ఞానం, ఇంకోటి కాదు అజ్ఞానం అంటే. ప్రతి ప్రభాకరంలో శ్రీ సాధు నిశ్చలదాస్ స్వామి స్పష్టంగా చెప్పినాడు, అహంకారమే అజ్ఞానము అన్నాడు. అహంకారం వచ్చిందనుకో అజ్ఞానం ఉన్నట్టే. అజ్ఞానం ఉందనుకో వానికి నరకం తప్పదు. గౌరవం రౌరవం తథా. మరి ప్రతిష్ట సూకరీ విష్ట. ప్రతిష్ట పీఠాధికారులను చేస్తారు కొంతమందిని కదా, లేకపోతే మినిస్టర్ పదవి, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఇవన్నీ పదవులు. ప్రతిష్ట పెరుగుతూ ఉంటే అది సూకరీ విష్ట కంటే మహాహీనం అంటాడు. సూకరం అంటే పంది యొక్క మలం. అంత హీనమైంది ఆ ప్రతిష్ట అంటే. అందుకే మా గురుదేవుడు అనేవాడు, ఎవడైతే పీఠాధికారి అవుతాడో వాడు మహాపాపి అనేవాడు. ఎవడైతే పీఠాధికారి అవుతాడో వాడు మహాపాపి. ఎందుకు చెప్పండి? పాపం యొక్క ఫలం ఏంటి చెప్పండి? దుఃఖం, అంతే కదా. పాపస్య ఫలం దుఃఖం, పుణ్యస్య ఫలం సుఖం. మరి పాపం యొక్క ఫలం దుఃఖం అన్నప్పుడు పీఠాధికారికి దుఃఖం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? మామూలు గృహస్థుల కంటే ఏదో చిన్న కుటుంబంలో వాడు ఏదో తంటాలు పడతాడు, వాడు కింద పడి మీద పడి ఎట్లా నడిపిస్తాడు. కానీ పీఠాధికారికి ఎంత భారం మొయ్యాలి కదా, మహాపాపి కదా. ఇప్పుడు దుఃఖం అధికంగా ఉందా లేదా? మరి సామాన్య మానవుల కంటే దుఃఖం అధికంగా ఉన్నదంటే వాడు మహాపాపే కాదా చెప్పండి? ఎందుకంటే దుఃఖం పాపం వల్లనే కలుగుతుంది. పాపం ఉంటేనే దుఃఖం వస్తుంది. మరి దుఃఖం అందరికంటే అధికంగా ఉన్నదని అంటే వాడు మహాపాపి అని తెలుసుకోవాలి. అందుకని ప్రతిష్ట సూకరీ విష్ట. అందుకని ఈ ఆశ్రమాల గొడవల్లో పడవద్దు. మంచి శాంతంగా ఒక చోట ఉండాలి, ఆధ్యాత్మ చింతన చేసుకుంటూ ఉండాలి. చింతన చేస్తే ముక్తులమవుతాం, కానీ ఈ ఆశ్రమాలు వెళ్తే ముక్తులమవుతాం. రాజ్యాలు వెళ్ళిన వస్తుంటే వాళ్ళు పోయినారు, కాలగర్భం లోపల కలిసిపోయినారు. ఈ తుచ్చమైనటువంటి ఆశ్రమాలు ఎందుకు? అసలు ఆశ్రమం అంటే ఎందుకు కడతారు? ఆశ్రమాన్ని ఎందుకు నిర్మాణం చేస్తారు? ఆశ్రమం యొక్క లక్ష్యం ఏంది అంటే కాళిదాస్ మహారాజు అంటాడు అభిజ్ఞాన శాకుంతలంలో, శ్రమ నివర్తక మీద మా శ్రమ పదం అన్నాడు. శ్రమను పోగొట్టేది ఆశ్రమము. ఆశ్రమాలు ఎందుకు నిర్మాణం చేయాలంటే జీవుల యొక్క జన్మ మరణ రూప ఏ దుఃఖం ఉన్నదో ఆ దుఃఖాన్ని దూరం చేసేందుకు ఆశ్రమాలు నిర్మాణం చేయాలి. మరి దానికి ఏం చేయాలి? ఆ ఆశ్రమాన్ని నిర్మించినటువంటి ఆ ఆశ్రమాధిపతి అంటే జనులను ఇట్లా కూర్చోబెట్టుకొని వాటికి సత్సంగం చేయిస్తూ, వాళ్ళకు అధ్యయనం చేయిస్తూ, ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ, వాళ్ళ జ్ఞానాన్ని కలుగజేసి జన్మమరణ రూప సంసారం నుంచి తరింపజేయాలి అని ఆశ్రమం నిర్మాణం చేస్తారు. ఇది ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఏ ఆశ్రమంలో నడుస్తుంది చెప్పండి? ఇప్పుడు నాకు చెప్పండి, పక్కా చెప్పండి. పలానా ఆశ్రమం లోపల ప్రస్థానత్రయం నడుస్తుంది అని చెప్పండి నాకు. ఒక్క ఆశ్రమం ఉందా ఇప్పుడు వర్తమాన కాలంలో? ఒక్కడి లేదు.
వ్యవహారిక ఆశ్రమాలు పనికిరాని ఆశ్రమాలు. ఎందుకు ఇవన్నీ? ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశమే ఉన్నది, వీళ్ళు చేస్తున్నది ఏమి? అందుకని ఇవి పనికిరాని ఆశ్రమాలు, ఇవి పాపాత్ములు వేయలేటువంటి ఆశ్రమం. ముఖ్య లక్ష్యం ఏంది? బోధ చెయ్యి, జనులను ఉద్ధరించు, అందుకోసం ఏర్పడిస్తుంది. కాబట్టి ఈ అభిమానం ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. అందుకని ఆ అభిమానాన్ని, ఆ అహంకారాన్ని నాశనం చేసేటువంటి వాడే మధుసూదనుడు, శ్రీకృష్ణ పరమాత్మ అని ఇక్కడ సంబోధనలో ఇంత అర్థం ఉందన్నమాట. ఇక్కడ రామకృష్ణ వారు చక్కగా దాని యొక్క విశ్లేషణ చేశాడు. అన్నిటికంటే తీపైన వస్తువు ఏది అంటే అహంకారము. దానికంటే తీపైన వస్తువు లేనే లేదు ప్రపంచంలో. చూడు, దేనికి ఆఘాతం కలిగినా మానవుడు సహిస్తాడేమో కానీ అహంకారానికి దెబ్బ తగిలితే మాత్రం సహించడు అని స్పష్టంగా రాసినాడు రామకృష్ణ. అందుకనే మధుసూదన అనే పేరు సంబోధన చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పబోతాడు భగవంతుడు. ఆ సమాధానం మనం రేపే తెలుసుకుంటాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధి